హలో అందరికి ఈ రోజు అయితే సెల్ఫ్ గ్రూమింగ్ వీడియో చేయబోతున్నాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. ఈ రోజు వీడియో వచ్చేసి అయితే సెల్ఫ్ గ్రూమింగ్స్ అన్నమాట. వీక్ లో వన్స్ అయినా మన మీద మనం కేర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే సెల్ఫ్ గ్రూమింగ్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం వీక్లీ వన్స్ సెల్ఫ్ గ్రూమింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పే సెల్ఫ్ గ్రూమింగ్ ఏంటంటే అండర్ బడ్జెట్ అన్నమాట. హెవీగా కాకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం సెల్ఫ్ గ్రూమింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఎక్కువ బడ్జెట్ లో కాకుండా తక్కువగా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం వీక్లీ వన్స్ సెల్ఫ్ గ్రూమింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా ఎండ్ వరకు అయితే చూసేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. క్రీమ్స్ కానివ్వండి, మేకప్ కిట్, క్రీమ్స్, లిక్విడ్స్, స్ప్రేస్ ఇవన్నీ కాకుండా బడ్జెట్ లో మనకున్న దాంట్లోనే ఎలా గ్రూమింగ్ చేసుకోవాలనేది చేయబోతున్నాను. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందు హెయిర్ కేర్ స్టార్ట్ చేద్దాం అన్నమాట. సో హెయిర్ కేర్ ఏంటంటే వీక్లీ వన్స్ హెయిర్ కి మీకు సూట్ అయ్యే ఏదైనా ఒక హెయిర్ ప్యాక్ అనేది మంచిగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని, హెయిర్ ప్యాక్ అనేది ఆయిల్ హెయిర్ మీద పెట్టొద్దు, డ్రై హెయిర్ మీద పెట్టి నీట్ గా వాష్ చేసుకోండి. అనేది హెల్దీగా ఉండడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుండిద్ది. అలాగే మీ హెయిర్ స్ప్లిటెన్స్ లేకుండా కూడా ఉండిద్ది. హెయిర్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, హెయిర్ హెల్దీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. కొంతమందికి హెయిర్ ఉండిద్ది కానీ అది చిట్లిపోయినట్టు, పగిలిపోయినట్టు, రెడ్ గా, సో అలా ఉన్నా మీకు ఎంత లాంగ్ హెయిర్ ఉన్నా చూడడానికి అసలు అది బాగుండదు అన్నమాట. సో మీకు కొంచెం షార్ట్ హెయిర్ ఉన్నా కూడా అది హెల్దీగా బౌన్సీగా ఉంటే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే హెయిర్ లో డాండ్రఫ్ లేకుండా చూసుకోండి. మీ హెయిర్ ఎంత బాగున్నా కూడా మీ హెయిర్ మీద డాండ్రఫ్ అనేది కనిపించింది అనుకోండి, ఇంకా అంతే, చూసే వాళ్ళ చూపు మొత్తం ఆ డాండ్రఫ్ మీదకే పోతుంది కానీ మీ హెయిర్ మీదకి కాదు. ఇంకొకటి తలలో పేలు కూడా, అవేంటంటే మీరు జడ వేసినా ఏం వేసినా పైనుంచి మంచిగా కనిపిస్తాయి. సో అలా కనిపించినవి అనుకోండి, వాళ్ళు చూసే చూపు మొత్తం ఆ పేల మీదకి, అమ్మో వీళ్ళకి ఇన్ని పేర్లు ఉన్నాయని పోయిద్ది కానీ హెయిర్ మీదకి వెళ్ళదు. సో అందుకని చెప్పేసి అయితే హెయిర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. హెయిర్ ఎంత లావు ఉంది, ఎంత పొడవు ఉందని కాదు, హెల్దీగా ఉందా, బౌన్సీగా ఉందా, చూడడానికి అట్రాక్షన్ గా ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. హెల్దీ హెయిర్ మెయింటైన్ చేయడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం. మీకు హెయిర్ ప్యాక్ ఇష్టం లేకపోతే మేము ఏ హెయిర్ ప్యాక్ పెట్టుకోమంటే మీరు ఏ హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో సో అది పెట్టుకొని మంచిగా మసాజ్ చేసుకొని వీక్లీ థ్రైస్ అయినా హెడ్ బాత్ చేయండి. లేదా కంపల్సరీగా ఒక హెయిర్ ప్యాక్, మీ హెయిర్ కు ఏదో ఒక హెయిర్ ప్యాక్ అనేది డెఫినెట్ గా సూట్ అయ్యే ఉండిద్ది. సో అది పెట్టుకొని హెయిర్ ని మంచిగా మసాజ్ చేసుకొని స్నానం చేస్తే అసలు ఆ రిలాక్సేషన్ వేరు. హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉండిద్ది. సో ఫస్ట్ వచ్చేసి అయితే నేను ఒక హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకున్నాను. సో అదేంటో చూసేద్దాం. నా హెయిర్ ప్యాక్ వచ్చేసి అయితే రెడీ అయిపోయింది. వీక్లీ వన్స్ నేను డెఫినెట్ గా హెయిర్ ప్యాక్ అనేది కంపల్సరీగా అప్లై చేస్తాను. సో చేస్తేనే నాకు హెయిర్ అనేది హెల్దీగా ఉన్నట్టు, సిల్కీగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో నేనైతే ఈ హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. అప్లై చేసుకున్నాక చూపిస్తాను. మన గ్రూమింగ్ లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి హెయిర్ కేర్ అన్నమాట. హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసుకున్నాను. నీట్ గా రూట్స్ నుండి చివరి వరకు పార్టిషన్ గా తీసుకొని నీట్ గా అప్లై చేసుకోవాలి. సో హెడ్ బాత్ అయితే చేసేసాను. సో ఇప్పుడు స్కిన్ కేర్. నేను లాస్ట్ వీడియోలో కొన్ని ఫేస్ మసాజ్ చూపించాను కదా, సో అది చేసినప్పటి నుంచి నాకు డార్క్ సర్కిల్స్ కొంచెం తగ్గినట్టుగా అనిపించాయి. సో డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఫేస్ కూడా టైటనింగ్ గా అనిపిస్తుంది. స్కిన్ కేర్ కోసం ఆల్రెడీ వీక్లీ వన్స్ నేను ఫేస్ ప్యాక్ ఒకటి వేసుకుంటాను. సో ఆ ఫేస్ ప్యాక్ అనేది రెడీగా చేసి పెట్టుకున్నాను. సో అది అప్లై చేసుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం. సో ఫేస్ ప్యాక్ అనేది రెడీగా ఉంది. నేను ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకొని హెడ్ బాత్ చేసి వచ్చాను. సో ఇంక ఇప్పుడు ఇది అప్లై చేసేసుకుందాం. సో ఫేస్ ప్యాక్ అయితే మంచిగా అప్లై చేసుకున్నాను. నేను బ్రష్ లో యూజ్ చేయను. ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడు నా ఫింగర్స్ తోనే నీట్ గా అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటాను. సో ఈ ఫేస్ ప్యాక్ అనేది 30 minutes డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత నీట్ గా ఫేస్ అనేది వాష్ చేసుకుందాము. వీక్లీ వన్స్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఫేస్ అనేది చాలా నీట్ గా క్లియర్ గా ఉండిద్ది అన్నమాట. డస్ట్ అనేది రిమూవ్ అయిపోయి, పోర్స్ ఓపెన్ అయిపోయి, డార్క్ స్పాట్స్ లాంటివి ఏమున్నా, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఏమున్నా కూడా అన్ని క్లియర్ అవుతాయి అన్నమాట. వీక్లీ వన్స్ మీ ఫేస్ కు సూట్ అయ్యే ఏదో ఒక ఫేస్ ప్యాక్ అనేది డెఫినెట్ గా అప్లై చేసుకోండి. అది కూడా హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్. మన సెల్ఫ్ గ్రూమింగ్ లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్లీన్ అండ్ క్లియర్ ఫేస్. సో హెయిర్ కూడా డ్రై అయిపోయింది. సో హెయిర్ కూడా బాగా డ్రై అయింది అన్నమాట. హెయిర్ అనేది కంప్లీట్ గా డ్రై అయ్యేంత వరకు మనం తలలో కోంబ్ అనేది పెట్టకూడదు. హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫేస్ అనేది క్లీన్ చేసుకున్నాను. ఫేస్ ప్యాక్ అనేది డ్రై అయిపోయిన తర్వాత నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను. హెయిర్ కూడా డ్రై అయిపోయింది.
ఇప్పుడు మన గ్రూమింగ్ లో నెక్స్ట్ స్టెప్ కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నెయిల్స్ అనేది షేప్ చేసుకుంటున్నాను. సో మనం నెయిల్స్ పెంచుకుంటాం కానీ అవి షేప్ చేసుకోకుంటే అంత బ్యూటిఫుల్ గా అయితే కనిపించవు. సో ఫస్ట్ అయితే నెయిల్స్ యొక్క ఎడ్జెస్ కట్ చేసి ఆ తర్వాత మనకు నెయిల్ కట్టర్ లోనే షేపర్ ఉండిద్ది. సో దాంతో నీట్ గా అయితే షేప్ చేసుకుంటున్నాను. సో మన గ్రూమింగ్ లో థర్డ్ స్టెప్ వచ్చేసి నెయిల్స్ క్లీనింగ్ అండ్ షేప్ ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి క్రాక్ హీల్స్. నాకు ఆల్మోస్ట్ క్రాక్ హీల్స్ అనేది ఎప్పుడు ఉండే ఉంటాయి. క్రాక్ హీల్స్ చూడండి ఎలా ఉందో. ట్రాక్ హీల్స్ అనేది అందరికి ఆల్మోస్ట్ వింటర్ లో వస్తుంది. బట్ నాకు ఎప్పటికీ అవి నాతోనే ఉంటాయి. సో నేనేం చేస్తానంటే వీక్లీ వన్స్ అయితే నా స్టైల్లో నేను పెడిక్యూర్ చేసుకుంటాను. సో ఏంటంటే కొన్ని హాట్ వాటర్ తీసుకొని దాంట్లో మన పాదాలు మునిగే వరకు అయితే మన స్కిన్ తట్టుకునే అంత వేడిలో నేనైతే పాదాలు పెడతాను. సో అవి బాగా నానిపోయిన తర్వాత ఎంతసేపు ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఉంచుతాను. అలాగే బాగా నానేంత వరకు అలాగే ఉంచేసి ఆ తర్వాత తీసేసి మన టూత్ బ్రష్ ఉండిద్ది కదా, సో దాంతో అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్ గా అయితే క్లీన్ చేసుకుంటాను. అలా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే డస్ట్ అనేది కంప్లీట్ గా రిమూవ్ అయిపోతుంది. చాలా స్మూత్ గా అవుతాయి. సో వీక్లీ వన్స్ అయినా ఇలా చేస్తే క్రాక్ హీల్స్ నుంచి అయితే డెఫినెట్ గా బయటపడవచ్చు. సో ఇంతసేపు మనకి పాదాలకు కొన్ని డస్ట్ అంతా రిమూవ్ చేసుకున్నాం కదా, హాట్ వాటర్లో పెట్టేసి ఆ తర్వాత బ్రష్తో క్లీన్ చేసుకున్నాం కదా. సో ఆ తర్వాత పడుకునే ముందు ఏం చేయాలంటే నైట్ ఈ 5 రూపీస్ వాజ్లైన్ ఉండిద్ది కదా, సో ఇది తీసుకొని దీంట్లో విటమిన్ ఈ క్యాప్సూల్స్ దొరుకుతాయి మనకు. మెడికల్ షాప్లో అయినా ఆన్లైన్లో అయినా అవైలబుల్గా ఉంటాయి. ఆ విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తే ఇది మనకు ఒక 5 డేస్ వరకు అయినా వస్తుంది. డైలీ పడుకునే ముందు పాదాలకి. సో నేను ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాను, యూజ్ చేశాను కూడా. సో ఇంకొంచెం ఉంది దీంట్లో. సో దాన్ని ఎలా అంటే ఇలా నీట్గా అప్లై చేసుకొని ఇలా మసాజ్ చేసుకోవాలి. సో ఇలా సో అంతే, ఇంకా ఇలా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. సో ఇంకంతే, రోజు నైట్ పడుకునే ముందు అలా చేస్తే డెఫినెట్గా అయితే క్రాక్ హీల్స్ అనేది అయితే క్యూర్ అయిపోతాయి. సింపుల్గా ఎలా రెడీ అవ్వాలో చూసేద్దాం. మన గ్రూమింగ్లో 4th స్టెప్ వచ్చేస్తే క్రాక్ హీల్స్. అది ఎలా చేసుకోవాలో ఏంటో చెప్పాను కదా, అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇవన్నీ తక్కువ బడ్జెట్ అన్నమాట, అండర్ 100 రూపీస్ అంతే. దీంట్లోనే మన గ్రూమింగ్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్ అన్నమాట. సో ఇవన్నీ బిలో 100 రూపీస్ లోనే మనం పర్చేస్ చేసుకొని హ్యాపీగా మనం గ్రూమింగ్ అనేది చేసుకోవచ్చు. ఫేస్ ప్యాక్ హోమ్ మేడే, హెయిర్ ప్యాక్ హోమ్ మేడే. క్రాక్ హీల్స్ కేమో జస్ట్ 5 రూపీస్. ఇది వచ్చేసి అయితే 5 రూపీస్. నెయిల్స్ జస్ట్ షేప్ చేసుకున్నాను, నెయిల్ పాలిష్ పెట్టుకోలేదు. ఎందుకంటే మనం ఇంట్లో పనులు చేసినప్పుడు అది సగం ఊడిపోయి సగం ఉండిద్ది. సో అలా అస్సలు బాగుండదు. ఉంటే మొత్తం నెయిల్ పాలిష్ ఉండాలి, లేకపోతే ప్లెయిన్ గా ఉండాలి. ప్లెయిన్ గా ఉన్న బాగుండిద్ది, కానీ సగం నెయిల్ పాలిష్ ఉండి ఇంకొంచెం పోతే అస్సలు చూడడానికి బాగోదు. సో అందుకని నెయిల్ పాలిష్ పెట్టను. ఏదైనా అకేషన్స్ ఫంక్షన్స్ ఉంటే నెయిల్ పాలిష్ పెడతాను. మామూలుగా అయితే పెట్టను, ఊడిపోతుంది కాబట్టి సగం సగంగా కనిపిస్తుంది. సో బాగుండదు అని చెప్పేసి అయితే పెట్టను. ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. ఫేస్ ప్యాక్ వేసుకున్నాను కదా, నాది కొంచెం డ్రై స్కిన్ అన్నమాట. సో అందుకని చెప్పేసి అయితే నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను. నాకు స్కిన్ కేర్ రొటీన్ పెద్దగా ఉండదు, అన్ని న్యాచురల్ గానే ఉంటాయి. సో ఈ మాయిశ్చరైజర్ ఒకటైతే యూజ్ చేస్తున్నాను. సో మనం ఫేస్ కి ఏది అప్లై చేసుకున్నా సరే ఫింగర్స్ తో కొంచెం స్మూత్ గా మసాజ్ అనేది చేసుకోవాలి. మాయిశ్చరైజర్ అప్లై చేశాక ఏంటంటే కొంచెం మనం ఫ్యాన్ కింద కూర్చుంటే ఏంటంటే అది కంప్లీట్ గా అబ్జర్వ్ చేసుకునేది. మాయిశ్చరైజర్ అనేది మన ఫేస్ కి ఫస్ట్ లేయర్ లాగా, డస్ట్ ఏదైనా ఏమున్నా సరే ఫస్ట్ ఫేస్ మీద పడ్డా కూడా ఫోర్స్ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. మాయిశ్చరైజర్ స్కిన్ ని సెక్యూర్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడైతే మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను. మనకి సన్ స్క్రీన్ ఎలాగో మాయిశ్చరైజర్ అలాగన్నమాట, ఫస్ట్ లేయర్ లాగా స్కిన్ ని బాగా సెక్యూర్ చేస్తుంది. ఇంకంతే, నేను ఫేస్ కి ఏం యూజ్ చేయను, ఓన్లీ ఫేస్ వాష్, ఫేస్ మాయిశ్చరైజర్ అంతే, ఇంకేం పెట్టను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం నేను ఎక్కడికైనా బయటికి వెళ్తేనే పౌడర్ వేసుకుంటాను, లేకపోతే అసలు పౌడర్ కూడా వేసుకోను. సో అది కూడా చూపిస్తాను. జస్ట్ అదైనా పాండ్స్ పౌడర్, ఇంకా అంతకు మించి ఏం వాడను. సో రెగ్యులర్ గా నేను పౌడర్ అయితే యూజ్ చేయను. సో గ్రూమింగ్ లో అందరు కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తారు మేకప్ కింద. సో నేను అది యూజ్ చేయను, జస్ట్ ఈ పాండ్స్ పౌడరే, అదైనా అకేషన్ ను బట్టి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అయితే కాజల్ అప్లై చేసుకుంటున్నాను. సో కాజల్ కూడా చాలా లైట్ గా ఇక్కడ ఐ లాషెస్ కి కూడా పెడుతున్నాను. చూడండి, కాజలే ఐ లాషెస్ కూడా నేను యూజ్ చేస్తాను. ఇంకా స్పెషల్ గా మస్కరా అయితే యూజ్ కాజల్ కూడా పెట్టుకున్నాను. చూడండి, నేను మస్కరా ఐ లైనర్ ఏమి యూజ్ చేయను, ఓన్లీ ఒక కాజల్ ఒకటే పెట్టుకుంటాను. ఆ కాజలే కొంచెం తీసి ఐ లాషెస్కి ఇలా రాస్తాను ఇట్లా. సో అలా రాస్తే ఏంటంటే మనకి ఐ లాష్ అనేది ఇంకొంచెం థిక్గా పొడవు ఉన్నట్టు కనిపిస్తాయని చెప్పేసి అయితే అదే కొంచెం ఐ లాషెస్కి రాస్తాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి
నేను ఎప్పుడు లిప్స్టిక్ డైరెక్ట్గా అప్లై చేయను. ఫస్ట్ లిప్ బామ్ అప్లై చేసాకే లిప్స్టిక్ అప్లై చేస్తాను. నాకు డైరెక్ట్ లిప్స్టిక్ అప్లై చేస్తే ఏంటంటే లిప్స్ అనేవి డ్రై అయినట్టు అనిపిస్తాయి. సో అందుకని డైరెక్ట్గా లిప్స్టిక్ అప్లై చేయను. ఫస్ట్ లిప్ బామ్ లో కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి, బట్ నాకు హిమాలయ బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది. సో అందుకే అది యూజ్ చేస్తాను. లిప్ బామ్ అప్లై లిప్స్టిక్ అనేది అప్లై చేద్దాము. లిప్స్టిక్ కూడా చాలా లైట్ అన్నమాట. అది డైలీ అప్లై చేసుకోను. డైలీ లిప్ బామే ఉండిద్ది. సో నేను ఎక్కడికైనా వెళ్తేనే లిప్స్టిక్ అనేది అప్లై చేస్తాను. ఏదైనా అకేషన్ ఉంటేనో లేకుంటే మ్యారేజెస్ ఉంటేనో అదైనా చాలా లైట్ అనమాట. నేను ఎక్కువ లిప్ బామే ప్రిఫర్ చేస్తాను. సో గ్రూమింగ్ లో ఇది కూడా ఒక పార్ట్ కాబట్టి చూపిస్తున్నాను అంతే. డైలీ అయితే అప్లై చేసుకోను. యాక్చువల్లీ నేను లిప్స్టిక్ రేర్ గా యూజ్ చేసినా కూడా అది న్యూడ్ కలర్ లోనే తీసుకుంటాను. రెగ్యులర్ గా యూజ్ చేయడానికి న్యూడ్ షేడ్స్ అయితేనే బాగుంటాయి. అకేషనల్ గా రెడ్ అండ్ పింక్ బాగుంటాయి. టిక్లీ అన్నమాట. టిక్లీ అయితే నేను ప్లెయిన్ టిక్లీలో ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. స్టోన్ టిక్లీ ప్రిఫర్ చేయను. ఐబ్రోస్ విషయానికి వస్తే ఏంటంటే ఐబ్రోస్ నేను చేయించుకోను. అసలు నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. నా మ్యారేజ్ కూడా నేను ఐబ్రోస్ చేయించుకోలేదు. నాకు ఇష్టం ఉండదు, అలవాటు కూడా లేదు. లాస్ట్ టైం ఒకసారి చేయించుకున్నాను. సో ఎలా ఉండిద్దో ఏంటో ట్రై చేద్దామని చెప్పేసి అయితే లాస్ట్ టైం చేయించుకున్నాను. సో నాకు అంతగా సెట్ అవ్వనట్టు అనిపించింది. సో ఇంకా అప్పటి నుంచి ఇంకా చేయించుకోవట్లేదు. జస్ట్ నాకు ఇలాగే బాగుండిద్ది అని చెప్పేసి అయితే ఇంకా నేను ఐబ్రోస్ చేయించుకోవట్లేదు. కానీ ఐబ్రోస్ చేయించుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు ఐబ్రోస్ నీట్ గా ట్రిమ్ చేసుకొని ఉంటేనే బాగుంటాయి. ఉంటేనే వాళ్ళ ఫేస్ అనేది నీట్ గా కనిపిస్తుంది. ఇంకోటి అప్పర్ లిప్ పైన కానివ్వండి, చిన్ పైన, ఫేస్ పైన ఎక్కడ కూడా అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అనేది లేకుండా చూసుకోండి. అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ ఉంటే కనుక చూడడానికి నాన్ ఫెమినిన్ లా కనిపిస్తారు. సో ఒకవేళ మీకు అన్వాంటెడ్ హెయిర్ ఉంటేనైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు నీట్ గా షేర్ చేసుకోవడానికి అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉంటే ఏంటంటే మీరు చూడడానికి నాన్ ఫెమినిన్ లా కనిపిస్తారు. చాలా ఆక్వర్డ్ గా అనిపిస్తుంది చూడడానికి కూడా. సో అందుకని అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అనేది ఫేస్ మీద లేకుండా చూసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అన్నమాట. సో నేనేంటంటే ఇయర్ రింగ్స్ అనేవి నేను వేసుకునే అవుట్ ఫిట్ ని బట్టి నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో డైలీ వేర్ కి అయితే ఇలాంటి చిన్న చిన్న టాప్స్ యూజ్ చేస్తాను. సో మీరు ఇంకా బాగా కనిపించాలంటే మీరైతే ఏ డ్రెస్ అయితే వేసుకుంటారో దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకుంటే ట్రెండ్ ని ఫాలో అయినట్టు. ఫైనల్ గా ఇయర్ రింగ్స్ కూడా ఇయర్ రింగ్స్ ఏంటంటే నేను వేసుకున్న డ్రెస్ ని బట్టి సెలెక్ట్ చేసుకున్నాను. మామూలుగా చుడిదార్ కానివ్వండి, టాప్స్ కానీ, జీన్స్ ఏది వేసుకున్నా సరే ఇలాంటి టాప్స్ చిన్నవి పెట్టుకుంటాను. కానీ హెవీ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కొంచెం హెవీగా పెడతాను. సో అలా అన్నమాట. నేను వేసుకున్న డ్రెస్ ని బట్టి నా ఇయర్ రింగ్స్ అనేవి ఉంటాయి. హెయిర్ స్టైల్ అనేది మనల్ని ఇంకొంచెం బెటర్ గా చేసి చూపించడానికి అయితే ఛాన్స్ ఉండేది. సో నేను ఇంతే అన్నమాట మన గ్రూమింగ్. ఇంకెక్కడికైనా వెళ్తే బెస్ట్ అవుట్ ఫిట్ అనేది ట్రై చేయొచ్చు. సో ఇంతే అన్నమాట నా గ్రూమింగ్ వచ్చేసి అయితే. మనం ఏ డ్రెస్ వేసుకున్నా కూడా దానికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలాగా మనం రెడీ అవ్వాలి. నాకు పర్సనల్ గ్రూమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెయిల్స్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, స్కిన్ ఏదైనా సరే 1 వీక్ ఒక్కసారి అయినా సరే వాటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి కేర్ తీసుకుంటే మన పర్సనల్ గ్రూమింగ్ అనేది చాలా బాగుంటది. ఇంకా లాస్ట్ వచ్చేసి అయితే స్మెల్ గుడ్. స్మెల్ అనేది చాలా ఇంపార్టెంట్. వేరే వాళ్ళు మనతో మాట్లాడడానికైనా, మనం వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడడానికైనా కూడా స్మెల్ గుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తే మన పక్కన కూర్చొని మాట్లాడడానికి కూడా ఎవ్వరు ఇష్టపడరు. సో మీరు ఇంత రెడీ అయ్యి కూడా వేస్ట్. మీ దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తే సో బ్యాడ్ స్మెల్ రాకుండా చూసుకోవాలి. దానికోసం యూజ్ చేయడానికి అయితే మైల్డ్ స్ప్రేస్ చాలా ఉన్నాయి. సో ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు అవి కూడా తీసుకోవచ్చు. అంటే ఎప్పటికప్పుడు నీట్గా స్మెల్ రాకుండా కూడా ఉండొచ్చు. సో ఇదన్నమాట. గుడ్ స్మెల్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళతో మనం మీట్ అవ్వాలన్నా, మనల్ని వేరే వాళ్ళ మీట్ అవ్వాలన్నా ఈ గుడ్ స్మెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీట్ అయిన మన దగ్గర వచ్చే బ్యాడ్ స్మెల్ బట్టి వాళ్ళు చెప్పాలన్నది చెప్పకపోవచ్చు, మనం వినలేకపోవచ్చు. సో అదన్నమాట. బ్యాడ్ స్మెల్ అనేది అంత డేంజర్. సో అందుకని చెప్పేసి స్మెల్ రాకుండా చూసుకోండి. ఒకవేళ మీ బాడీ కనుక స్వెట్ ఎక్కువ ఉంటే ఆ స్మెల్ వచ్చే ఛాన్స్ ఉండిద్ది కాబట్టి మీరు స్ప్రేలు యూజ్ చేయాలి. సో మీకు స్ట్రాంగ్ స్ప్రేస్ ఇష్టం ఉండదు అనిపిస్తే మైల్డ్ గా ఉండే స్ప్రేలు కూడా యూజ్ చేయొచ్చు. సో ఇదన్నమాట మన గ్రూమింగ్. తక్కువ బడ్జెట్ అనడం కంటే అసలు బడ్జెట్ లేదని చెప్పొచ్చు. నేను యూజ్ చేసిన దానిలో ఓన్లీ మాయిశ్చరైజర్ కే మనీ ఎక్కువ, 300 అలా ఉండిద్ది అంతే. ఇంకా మిగతావన్నీ ఇంట్లో దొరికేవి అన్నమాట. వీక్ లో ఏదో ఒక రోజు మీకోసం మీరు టైం అన్న స్పెండ్ చేసుకుంటే 1 అవర్ 2 అవర్ లో అయితే మీరు మీ సెల్ఫ్ గ్రూమింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే చాలా బాగుండిద్ది. ఇంకొక విషయం ఏంటంటే ఫేస్ కి కానివ్వండి, హెయిర్ కి కానివ్వండి మసాజ్ చాలా ఇంపార్టెంట్. కొంచెం టైం అనేది కేటాయించుకోండి. యోగా కూడా చేస్తే హెల్త్ అనేది చాలా బాగుంటది. పర్సనల్ గ్రూమింగ్ అనేది సో నేను చాలా సింపుల్ గా చేసుకుంటాను. ఇంట్లోనే చేసుకుంటాను. బయట ఏమి కొనను. మాయిశ్చరైజర్ అదొకటే వాడతాను. సో నా స్కిన్ చాలా డ్రై కాబట్టి అది వాడుతున్నాను. సో ఇంకా నా గ్రూమింగ్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ కంటే బడ్జెట్ ఫ్రీలీ అని చెప్పొచ్చు. సో ఇదన్నమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.
అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వెళ్ళే ముందైతే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. సో ఇంకంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. డూ ఫాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.